Hi students, good morning to all of you. My name is Anju Babu, Maths faculty in Career Junior College. వాళ్ళు చెప్పే టాపిక్ మ్యాథ్స్ 2Bలో ఉన్నటువంటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్లో నేర్చుకున్నాము. 6.2 నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. 6.2లో షార్ట్ ఆన్సర్ చెప్తున్నాను. షార్ట్ ఆన్సర్స్లో 4th రోమన్లో సెకండ్ ప్రాబ్లం వాటి కంప్లీట్ అయిపోయింది. 4th రోమన్లో థర్డ్ ప్రాబ్లం. ఓకే, 4th రోమన్లో థర్డ్ ప్రాబ్లం చూసుకోండి. ఇంటిగ్రల్ x ఇంటూ root of 4x plus 3 dx. Integral x into 4x 3 dx. మరి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి దీని కూడా ఏం చేస్తానంటే 4x plus 3 is equal to t square అని తీసుకుంటాను. Put 4x plus 3 is equal to t square అని తీసుకుంటాను. 4x plus 3 is equal to t square అని తీసుకుంటాను. చూడండి నాకు దీని నుంచి x వాల్యూ కావాలి. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. 4x plus 3 is equal to t square minus 3. x is equal to t square minus 3 by 4. x is equal to t square minus 3 by 4. ఓకే, ఇక్కడ ఉన్న 4x plus 3 is equal to t square డెరివేటివ్ చేస్తే 4 into x కి డెరివేటివ్ చేస్తే 1 plus 0 is equal to t square డెరివేటివ్ చేస్తే 2t dt by dx. 4 okay, also 2 equal to dt by మనకు dx is equal to 1 by 2 into integral x మరి x వాల్యూ t square minus 3 by 4 root of 4x plus 3. 4x plus 3 అంటే ఏమనుకున్నాను t square into dx అంటే వాల్యూ 1 by 2 t మిగిలింది. అప్పుడు t by 2 t by 2 dt t by 2 dt. ఇక్కడ 4 ఇక్కడ 2 4 సో 8 into స్క్వేర్ కి క్యాన్సిల్. ఓకే, t స్క్వేర్ మైనస్ 3 into ఇక్కడ t మిగిలింది, ఇక్కడ t into t స్క్వేర్ dt. 8 into multiply చేసిన t power 4 minus 3t square dt. ఇంటిగ్రేషన్ ఏంటి? ఇంటిగ్రల్ t power 4 minus 3 to ఇంటిగ్రల్ t square dt. 8 అనేది మొత్తానికి సంబంధించింది అన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. 8 into t power 5 by 5 minus 3 into t cube by 3 plus 3 3 cancel. 8 by 5 t square సరే పక్కన పెట్టు. 8 వాల్యూ అమ్మ t స్క్వేర్ వాల్యూ, అప్పుడు t is equal to రూట్ వస్తుంది. అంటే రూట్ అంటే 1 by 4 లో 1 by 2 అంటే 4x plus 3 whole power 1 by 2 whole power 5 minus 4x plus 3 whole power 1 by 2 whole power 2 plus 6. 8 into 4x plus 3 by 5 by 5 5 by 2 minus 4x plus 3 whole power 3 by 2 plus ఆన్సర్ ఆటోమేటిక్ ఇచ్చిన ఓకే, లేకపోతే 8 లాగ్ పంపించేసేయండి.
లేదు 8 మళ్ళీ ఇంటిగ్రల్ f(4x + 3 dx) మనం ఇచ్చిన భాగం ఇందులో నేను ఏం చేస్తానంటే 4x + 3 రూట్ అనేది క్యాన్సిల్ అవ్వడానికి తీసుకున్నాను తీసుకుంటే రూట్ క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవ్వాలి దానికోసం ఏం చేస్తాను 4x + 3 = t² తీసుకున్నాను నాకు x వాల్యూ కావాలి దానికోసం 4x = t² - 3 x t² - 3/4 x వాల్యూ వచ్చేసింది ఇక్కడ ఉన్న 4x + 3 t² కి డెరివేటివ్ చేస్తే 4 × x డెరివేటివ్ 1 + 3 డెరివేటివ్ 0 t² డెరివేటివ్ dx 2 2s 2 1s cancel 2 is equal to t dt/dx మనకు కావాల్సిన dx కాబట్టి dx is equal to 2 దగ్గరికి వస్తే t/2 dt వాల్యూస్ అన్ని వచ్చేసింది dx వచ్చేసింది x వాల్యూ వచ్చేసింది ఇప్పుడు ఇంటిగ్రల్ x అంటే వాల్యూ అన్నాం t² - 3/4 ఇంటూ dx అంటే వాల్యూ t/2 dt సరే రూట్ ఆఫ్ 4x + 3 రూట్ ఆఫ్ 4x + 3 అంటే t² ఇప్పుడు స్క్వేర్ కి 4 2 లో 1/8 ఇంటూ 1/8 ఇంటూ ఇంటిగ్రల్ t² - 3 ఇంటూ ఇక్కడ స్క్వేర్ ఇంటూ క్యాన్సిల్ అయితే d మిగిలిందమ్మా ఇక్కడ d t ఇంటూ t t² లాగ్ అంటూ వేస్తే t² ఇంటూ t² t⁴ మైనస్ 3t² 1/8 ఇంటూ ఇంటిగ్రల్ t⁴ అంటే t⁴ ఇంటిగ్రల్ సపరేట్ చేశాను ఇక్కడ ఇంటిగ్రల్ t⁴ అంటే t⁵/5 మైనస్ 3 ఇంటూ t⁴ అంటే t³ 3 3 క్యాన్సిల్ 1/8 ఇంటూ t అంటే వాల్యూ 4x + 3 హోల్ స్క్వేర్ చూడండి ఇక్కడ 4x + 3 t² అయితే t స్క్వేర్ అంటే రూట్ అంటే హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/2 పవర్ లో 5/5 మైనస్ t³ ఉంది కాబట్టి t అంటే 4x + 3 హోల్ పవర్ 1/2 హోల్ క్యూబ్ 1/8 into 4x + 3 whole power 5/2 whole power 5 అంటే 1/2 whole power 5 అంటే 5/2/5 minus 4x + 3 whole power 3/2 plus okay like this next problem fourth one amma fourth one integral x² by a dx whole square dx integral x² by a plus dx whole square dx put a plus bx is equal to a plus b is equal to t in this x value to కావాలి ఎందుకంటే ఇక్కడ x² కాబట్టి x వాల్యూ కావాలి a అని పంపిస్తే bx is equal to t minus a అప్పుడు x is equal to t minus a by b x వాల్యూ వచ్చేసింది ఇప్పుడు dx వాల్యూ కావాలి కదా ఇక్కడ ఉన్న a plus bx equal to t ని డెరివేటివ్ చేస్తే a అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ చేస్తే 0 ప్లస్ b into x కి డెరివేటివ్ చేస్తే 1 is equal to dt by dx దీని వాల్యూ మొత్తం ఎంత అవుతుందమ్మా b into dx మనకు కావాల్సిన dx ఒకటి కాబట్టి dx is equal to 1/b dt dx వాల్యూ ఎంత వస్తుందమ్మా 1/b dt ఇప్పుడు అప్లై చేయండి ఇంటిగ్రల్ x² x అంటే t a by అంటే t minus a by b whole square into by a plus b bx whole square a plus bx అంటే ఏమనుకున్నాం t into t² into dx అంటే వాల్యూ dx అంటే వాల్యూ 1/b dt 1/b కాన్స్టెంట్ కాబట్టి ముందు చేస్తానమ్మా 1/b ఇంటిగ్రల్
స్క్వేర్ బై b అంటే t మైనస్ a హోల్ స్క్వేర్ బై b స్క్వేర్. t స్క్వేర్ పైకి వస్తే ఇంటూ t స్క్వేర్ ఇంటూ dt. t మైనస్ a బై b హోల్ స్క్వేర్ అంటే t మైనస్ a హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ బై t స్క్వేర్ ఉంది. బై 1 అనుకుంటే పైకి వస్తా ఉంది 1 బై t స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ ఇక్కడ b 1 బై b క్యూబ్ ఇంటిగ్రల్ t మైనస్ a ఓవర్ ఎక్స్పాండ్ t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2at బై t స్క్వేర్ dt. అర్థమవుతుందా? 1 బై b క్యూబ్ ఇంటూ ఇంటిగ్రల్ డినామినేటర్ ఉన్న t స్క్వేర్ ని సపరేట్ చేసేయండి. t స్క్వేర్ బై స్క్వేర్ సపరేట్ చేస్తూ ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేస్తాం. t స్క్వేర్ బై t స్క్వేర్ dt ప్లస్ a స్క్వేర్ ఇంటూ 1 బై t స్క్వేర్ dt మైనస్ 2a ఇంటూ ఇంటిగ్రల్ t బై t స్క్వేర్ dt 1 బై b క్యూబ్ ఇంటూ t స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మిగిలిందమ్మా dt ప్లస్ a స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై t స్క్వేర్ అంటే t స్క్వేర్ ని నోమినేటర్ తీసుకొస్తే మైనస్ అవుతుంది dt మైనస్ 2a ఇంటూ dt క్యాన్సిల్ అయితే 1 బై t dt 1 బై b క్యూబ్ 1 బై b క్యూబ్ ఇంటూ ఇంటిగ్రల్ 1 అంటే ఇంటిగ్రల్ 1 dt అంటే t ప్లస్ a స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ t పవర్ మైనస్ 2 అంటే t పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2a ఇంటూ log mod t ప్లస్ 1 బై b క్యూబ్ ఇంటూ t అంటే వాల్యూ a ప్లస్ bx a ప్లస్ bx ప్లస్ a స్క్వేర్ ఇంటూ t పవర్ మైనస్ 2 ప్లస్ 1 అంటే t పవర్ మైనస్ 1 డినామినేటర్ లో మైనస్ 1 వస్తుంది. అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ t పవర్ మైనస్ 1 అంటే 1 బై t 1 బై t t అంటే a ప్లస్ bx మైనస్ 2a log mod t అంటే a ప్లస్ bx ప్లస్ ఒకసారి ఆన్సర్ తీసుకుందాం bx 1 by b cube into a plus bx minus 2a log by a plus bx minus a square by a plus bx. That is answer. Okay? కాకపోతే ఇది ఇక్కడ అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై a plus bx హోల్ స్క్వేర్ dx a plus bx ఈక్వల్ టు t అనుకున్నా. a plus bx ఇక్కడ రూట్ ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఒకసారి t తీసుకున్నాను. నాకు x వాల్యూ కావాలి. అప్పుడు bx ఈక్వల్ టు a ని పంపిస్తే t మైనస్ a x ఈక్వల్ టు t మైనస్ a బై t వాల్యూ వచ్చింది. ఇక్కడ x ప్లస్ ఈక్వల్ t ని చేస్తే a కి డెరివేటివ్ 0 b ఇంటూ డెరివేటివ్ ఈక్వల్ టు బై ఇది పంపిస్తే ఈక్వల్ టు 1 బై x a బై b బై dx అంటే 1 బై ఇక్కడ t స్క్వేర్ బై t స్క్వేర్ కాబట్టి బై 1 తీసుకుంటే పైకి వస్తే 1 బై t స్క్వేర్ అవుతుంది. ఓకే, अब ఇక్కడ b స్క్వేర్ ఇక్కడ b 1 బై b క్యూబ్ ఇంటూ t మైనస్ a హోల్ స్క్వేర్ t మైనస్ అవుతుంది t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ab బై t స్క్వేర్ dt. ఈ t స్క్వేర్ ప్రతి టర్మ్ కి అప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తాం. 1 బై b క్యూబ్ ఇంటూ ఇంటిగ్రల్ t స్క్వేర్ బై స్క్వేర్ dt మైనస్ ప్లస్ a ఇంటిగ్రల్ ఇంటూ 1 స్క్వేర్ dt మైనస్ 2a ఇంటూ ఇంటిగ్రల్ t బై t స్క్వేర్ dt 1 బై b క్యూబ్ ఇంటిగ్రల్ t స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 dt ప్లస్ a స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్
1 by t square denominator తీసుకొని numerator తీసుకొస్తే t power minus 2 dt minus 2a into integral dt క్యాన్సిల్ అయిపోతే 1t మిగిలింది అంటే 1 by t dt 1 by dt into ఇంటిగ్రల్ 1 అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు t ఉంది కాబట్టి t అది విత్ రెస్పెక్ట్ టు x అంటే x వచ్చింది ప్లస్ a square into integral t power minus 2 integral x per n అంటే x per n plus 1 by n plus 1 దాని ప్రకారం t power minus 2 plus 1 by minus 2 plus 1 minus 2a into integral 1 by x అంటే log mod x plus c అంటే ఇక్కడ t ఉంది కాబట్టి log mod t plus c 1 by t cube into t అంటే ఏమనుకున్నాం చూడండి ఇక్కడ వాల్యూ a plus bx minus a square into ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది చూడండి t power minus 1 by minus 1 వచ్చింది ఈ minus 1 కాస్త ఇక్కడ ప్లస్ into minus minus అవుతుంది ఇక్కడ t power minus 1 అంటే 1 by t t అంటే a plus bx minus 2a into log mod t అంటే a plus bx plus okay next problem फोर्थ प्रॉब्लम ना 4 प्रॉब्लम्स చెప్తాను నెక్స్ట్ ఐదో ప్రాబ్లమ్ ఇంటిగ్రల్ sin 2x by a cos square x plus b sin by x integral 2x a plus sin square x dx సరే put a cos square x plus b sin square x is equal to t అనుకున్నాను put a cos square x plus b sin square x is equal to t okay a into integral cos square x ఇంటిగ్రేషన్ కాదు డెరివేటివ్ ఇక్కడ జాగ్రత్త చూడాలి దీనికి డెరివేటివ్ మనకు కావాల్సిన dx వాల్యూ కావాలి ఓకేనా దానికోసం ఇంటిగ్రల్ dx cos x అంటే 2 cos into cos x అంటే minus sin plus b into dx of sin square x అంటే 2 into sin x into dx of sin x అంటే cos x is equal to dt by dx minus a into 2 x minus a 2 cos x sin x అంటే sin 2x plus b into 2 sin x cos x అంటే sin 2x is equal to dt by dx ఇక్కడ sin 2x ఇక్కడ sin 2x రెండిట్లో sin 2x కామన్ వేస్తాం sin 2x కామన్ వస్తే minus a plus b అంటే b minus a is equal to dt by dx మనకు కావాల్సింది dx కావాలి sin 2x into dx is equal to 1 by b minus a into dt okay ఇప్పుడు sin 2x dx అంటే 1 by b minus a dt ఇంకేమింది 1 by a cos square x plus b sin square x అంటే t అంటే 1 by ఇంటిగ్రల్ 1 by x అంటే log mod x 1 by b minus a into log mod t plus c 1 by b minus a into log mod అంటే a cos square x plus b square x plus okay
నెక్స్ట్ ప్రాబ్లం. Sixth one, last problem. Integral secant x into half secant x plus tan x dx. Secant x into log of secant x plus tan x. Put log of secant x plus tan x is equal to t అనుకున్నా. log of secant x plus tan x equal to t అనుకున్నా. d by x of x అంటే 1 by x. x అంటే 6 plus x. ఇందులో దాని secant x log of secant x plus tan x whole square plus సెకండ్ ఎక్సర్సైజ్ 6.2 లో ఉన్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళతో మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 6.3 కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థాంక్యూ.